అందరికీ నమస్కారం. స్టార్ జీ మనం న్యూస్కు స్వాగతం. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జీ మనం న్యూస్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో వచ్చేసి మనకు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు జిఎం శేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో కొన్ని మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలా కసిగా ఉన్నారు. పోలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా పోలింగ్ స్టార్ట్ అయిన రోజే, అంటే రాబోయే 13వ తారీఖుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అరాచక పాలన ఖచ్చితంగా అంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలా కసిగా ఉన్నారు. ఖచ్చితంగా మన రాష్ట్రంలోనే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పాలన అంటే ఏదైతే ఈరోజు వైనాట్ 175 అని ఆయన పిలిపించారో అది ఖచ్చితంగా రివర్స్ అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతుంది. అంటే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తు కట్టడంపై జనసేనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, బీజేపీని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ. అలాగే చంద్రబాబు నాయుడుకి ఇదే చివరి ఎన్నికలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దీని మీద కామెంట్? అది ప్రతిపక్ష కాదు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఆయన చేసినటువంటి అరాచక పాలన గురించి ఎవరైనా ప్రశ్నించినా, ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అంటే 2014 నుండి 2019 వరకు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, మేము ఆ దేవుడి దయ వలన, దేవుడి ఆశీస్సుల వలన అధికారంలోకి వస్తే నేను ఇది చేస్తాను, అది చేస్తాను అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, ప్రతి సంవత్సరం 1వ తారీఖు వస్తే జాబ్ క్యాలెండర్ అన్నాడు, రైతులకు మేలు చేస్తా అన్నాడు, నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారు, త్రాగునీరు, సాగునీరు చేస్తామన్నారు. ఇటువంటి అనేకమైనటువంటి ప్రామిసెస్ చేసి ఈరోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. 2018లో ఇదే మద్యం పైన రాష్ట్ర ఆదాయము 16,000 కోట్లు. కానీ 2023కు వచ్చేసరికి 32,000 కోట్లు. అంటే ఈ రోజుకు, ఈ సంవత్సరానికి తీసుకుంటే దాదాపుగా 35,000, 40,000 కోట్ల మద్యం పైన ఆదాయాన్ని తీసుకొచ్చారు. అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఆ రోజు 60 రూపాయల చీపు లిక్కర్ను ఈరోజు మరీ ప్రాణాంతకమైనటువంటి లిక్కర్ను 10 రూపాయలు, 20 రూపాయలతో తయారు చేసి 200 రూపాయలు, 300 రూపాయలతో అమ్మి ప్రజల ప్రాణాలను హరిస్తూ వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేసి 1,000 కోట్లు ఈరోజు ప్రజల నుంచి వసూలు చేసుకుంటూ ప్రభుత్వానికి చూపించేది 25,000 కోట్లు అయితే ఆయన ఇంక 25,000 కోట్లు ఏ విధంగా ఎక్కడికి పోతుందో అర్థం కాని పరిస్థితి. ఈరోజు కేవలం మద్యం పైననే దాదాపుగా 1,25,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు అందరికీ తెలిసిన విషయము. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిజిటలైజేషన్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా బిజినెస్ కానీ ఏదైనా కానీ చిన్న కూరగాయలు అమ్మేవాడి దగ్గర నుంచి 1,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ వరకు ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అటువంటిది రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాలు ఎక్కడ కానీ 1,00,000 రూపాయల బిజినెస్ జరిగితే సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షురాలు ఒక మద్యం షాప్ పైన వెళ్ళి చెక్ చేస్తే అక్కడ 1,00,000 రూపాయల బిజినెస్ జరిగితే 5,000 రూపాయలకు మాత్రమే బిల్లు ఉంది, మిగతా 95,000 రూపాయలకు బిల్స్ లేవు. ఏమి అంటే క్యాష్ అండ్ క్యారీ. అంటే ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? మరి ఈ విధంగా అన్యాయం చేయడం, మరి ఉచిత విద్యుత్ అంటే 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళకు నాణ్యమైన విద్యుత్ అన్నాడు. ఈరోజు విద్యుత్ లేదు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే ట్రూ అప్ ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు వేసి ఈరోజు సామాన్య అంటే మధ్యతరగతి కుటుంబీకుడు బతకలేని స్థితికి వచ్చారు. రైతులకు న్యాయం చేస్తామన్నాడు. నేను 13,000 రూపాయలు, 14,000 రూపాయలు రైతులకు ఇస్తామన్నాడు. కేంద్రం ఇస్తున్న నిధులతో దాన్ని ఈయన కొంత యాడ్ చేసి ఆయన బటన్ నొక్కినా పడని నిధులను చెప్పుకుంటూ నేను ఇస్తున్నా అని చెప్పి రైతులను మోసం చేశాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 80% నిధులతో ఈరోజు రాష్ట్రాన్ని ఇంతవరకు ఈ 5 ఏళ్ళు ఆయన నడపడం జరిగింది. ఈరోజు అనవసరంగా అన్నీ నేనే చేశాను, బటన్ నొక్కాను, ఆసరా, అది ఇది అని పేర్లు చెప్పుకుంటున్నాడు. గతంలో విమర్శించి చంద్రబాబు నాయుడు స్టిక్కర్ అన్నాడు. ఈయన స్టిక్కర్ కాదు, శిలాపలకాలు పెట్టి ఎవరో చేసిన పథకాలను తనవిగా చెప్పుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. దానికి తగిన గుణపాఠం ఖచ్చితంగా ఈ 13వ తేదీ రాష్ట్ర ప్రజలు చెప్పే టైం దగ్గరకు వచ్చింది. అంటే బీజేపీ పార్టీ ఏంటనే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాష్ట్రవ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ముస్లిం అంటే వ్యతిరేక ఓట్లు చీలుస్తుంది. ఖచ్చితంగా ముస్లిం అంటేనే వాళ్ళకి బీజేపీ పట్టదు. అలాంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ముస్లిం అంటే ఓట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పడవు
బీజేపీకి డ్యామేజ్ చేసింది టీడీపీ పార్టీకి డ్యామేజ్ అవుతుంది, ఖచ్చితంగా వైసీపీ పార్టీని గెలుస్తూ ఉంటాం. దీని మీద కామెంట్. ఇది కేవలం ప్రతిపక్షాలు ఈరోజు ప్రతిపక్షాలు చేయొచ్చు. ఇక్కడ మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ అపోహలు మాత్రమే. ముస్లిం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉన్నటువంటి రాష్ట్రాల్లో స్వేచ్ఛగా చాలా చక్కగా వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. ఎక్కడ కానీ ఎటువంటి మత కలహాలు కానీ అరాచకాలు కానీ ముస్లింలపైన దాడి కానీ ఎటువంటి అకృత్యాలు కానీ జరిగిన దాఖలాలు లేవు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మైనారిటీస్కి ఎన్నో నిధులు కానీ వాళ్ళకి పథకాలు కానీ ఈరోజు ఇచ్చిన వాటిని కూడా డైవర్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు ఏం చేస్తారో ఆయన చెప్పాలి. ఈరోజు ఆయన ఎక్కడా చేసింది ఏం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు కొత్తగా భారతీయ జనతా పార్టీతో జత కట్టడం లేదు. ఇది మూడోసారి. అంటే గతంలో 2 సార్లు జత కట్టినప్పుడు కూడా మైనారిటీసు అందరికీ సపోర్ట్ చేశారు. ఇది కేవలం ఇది అపవాదు మాత్రమే, కానీ మైనారిటీస్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకము అనేది ఎక్కడా లేదు. ఇది వీళ్ళు సృష్టించి అనవసరంగా సోషల్ మీడియా వాళ్ళ ఉన్న ఛానల్స్ ద్వారా దీన్ని ప్రజల్లో ఒక అపోహను క్రియేట్ చేసి ఆ మధ్య డిఫరెన్సెస్ మత కలహాలు సృష్టించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు తప్ప వాస్తవంగా మైనారిటీస్లో భారతీయ జనతా పార్టీ పైన కానీ ఉన్నటువంటి అలయన్స్లో కానీ ఎటువంటి విభేదాలు లేవు. ఓకే, 2022లో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సంభాషణ బహిరంగ సభలో మాట్లాడారు. ఆ ఇంటికి కూడా ఎవరు పీక్లేరు, ఎవరు కలిసి వచ్చినాయని చెప్పారు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తున్నారంటే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులే నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నారు, మీ ఇంటిలో మంచి చేసింటేనే మీ బిడ్డకు ఓటేని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు ఆ రోజు అంత గర్వంగా నా ఇంటికి కూడా పీకలేరు అని అన్నారు. ఈరోజు నువ్వు న్యాయంగా నువ్వు నిజంగా ప్రజలకు నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకుంటే, ఈరోజు మీరు ఏమైతే వాగ్దానాలు చేశారో మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటే ఈరోజు దేశం యావత్ ప్రపంచం ఏకమైన ప్రజలు నీ వెంట నడవాల్సింది. ఎప్పుడైతే మీరు చేసిన తప్పులు మీ అరాచకాలు బయటకు వచ్చే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మీ గూండాయిజము తప్పును ఎవడైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టి లోపలికి వేస్తున్నారు. కాబట్టే ప్రజల్లో మీ గురించి బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉండింది. ఈరోజు ఓటు ద్వారా వాళ్ళు మీరు చేసిన అన్యాయాలను ఈరోజు ప్రజలు ఓటు ద్వారా తీర్చుకోబోతున్నారు. 2019లో షర్మిల గారు వచ్చారు, అన్న వదిలిన బాగానే చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు, వాళ్ళ అమ్మ కూడా పనిచేశారు, జగన్ అన్న గెలిపించని ప్రతి ఒక్కరు అదే షర్మిల గారు ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అదే కడప నుంచి మాట్లాడుతున్నారు. దాంతోపాటు నిన్న కూడా కామెంట్ చేశారు, వీసా తీసుకొని సిద్ధమైపోయారు, వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోతారు అని కామెంట్ చేశారు. అన్నను ఓడించండి అంటున్నారు. దీన్ని ఎలా సాధించవచ్చు? ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు సొంత బాబాయినే హత్య జరిగితే ఆ రోజు వాళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి వెంటనే ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు ఒక స్టేట్మెంటు, ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంటు, ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి విజయసాయి రెడ్డి గారు ఒక స్టేట్మెంటు. అంటే వాస్తవం ఏం జరిగిందో ఎవరూ చెప్పలేదు. ఆ రోజు జరిగిన వాస్తవాన్ని కప్పిపుచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆ రోజు నారాసుర చరిత్ర అని నారా చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్పి వారి మీద వీరి మీద వేసి ఇప్పుడు తర్వాత ఎవరో చేశారో ఆయనకి ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల జరిగిందని రకరకాలుగా తప్పు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి దోషులు ఎవరినో ఎందుకు శిక్షించలేకపోయారు? ఈరోజు సొంత చెల్లెళ్ళే నీపై తిరుగుబడుతున్నారంటే మీరు సొంత చెల్లెళ్ళకి న్యాయం చేయలేనప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రజలకు నా చెల్లెలు, నా బిడ్డ, నా తమ్ముడు, నా కొడుకు అని మీరు ఈరోజు మీ వాళ్ళకి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు మీరు ఏం న్యాయం చేస్తారని వారే ప్రశ్నిస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని వారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి పులివెందుల్లో కూడా ఆయనను ఓడించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళు అడుగుతున్న వాటికి మేము కూడా దానికి సమాధానం కావాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఓకే, అయితే బీజేపీ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు వచ్చేసి మనకు ఇంత చాలా అనుభవం ఉంది రాజకీయ నాయకులు. అయితే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది, దాని తర్వాత జనసేన కూడా కలిసి ఉన్నారు. ఉమ్మడి పార్టీలుగా మీరు ఎక్కడ సభ్యులు కేటాయించినా చంద్రబాబు నాయుడు స్వాగతిస్తూ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటారు. అయితే ఈ క్రమంలో హిందూపురం నియోజకవర్గానికి హిందూపురం నుంచి పరిపూర్ణ స్వామి గారు బీజేపీ పార్టీ చెందిన వ్యక్తి ఇండిపెండెంట్గా వేశారు. ఆయన బీజేపీ పార్టీ నేను వచ్చేసి ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా బాలకృష్ణ ఓడిస్తాను అని చెప్తున్నాను. అంటే ఒత్తులో ఉన్న భాగంగా కాకుండా ఆయన వ్యతిరేకంగా పోతుంది. దీనికి కామెంట్. ఆయన ఒక భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి అప్పుడు తెలంగాణలో పార్టీ కోసం పనిచేశారు. తర్వాత ఇక్కడికి వచ్చారు, ఎంపీ టికెట్ ఆశించారు. హిందూపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయాలనుకున్నారు. అందులో తప్పులేదు, ఎవరైనా టికెట్ ఆశించవచ్చు. ఇక్కడ ఒక జిల్లా అధ్యక్షులుగా నేను కూడా పోటీ చేయాలనుకున్నాను. చాలామంది పోటీ చేయాలని అనుకున్నారు, ఎందుకంటే అవకాశం వచ్చింది. అలయన్స్ సరే పోటీ చేయాలి, అలయన్స్ ఉన్నా లేకున్నా పోటీ చేయాలనుకున్నాం, ఆయన అదే అనుకున్నారు. కాబట్టి అలయన్స్ వచ్చిన తర్వాత పార్టీ జాతీయ నాయకత్వం ఏ విధంగా నిర్ణయిస్తుందో దానికి కట్టుబడి పార్టీ సభ్యులైనప్పుడు కట్టుబడి పనిచేయాలి.
ఈరోజు పార్టీ అక్కడ లేదు, అక్కడ అలయన్స్లో తెలుగుదేశం పార్టీకి వచ్చింది కాబట్టి ఆయన అవకాశం రాలేదు. ఆయన వెంటనే పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అన్నారు. కాబట్టి ఈరోజు ఆయనకు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధము లేదు. నేను జిల్లాలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, హిందూపూర్ అసెంబ్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఒక జిల్లా అధ్యక్షులుగా నేను చాలా క్లియర్గా చెప్పాను. ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి పరిపూర్ణానంద స్వామికి మద్దతు ఇస్తూ ఆయన చుట్టూ తిరిగి చర్యలు తప్పకుండా తీసుకుంటాం వారిపైన. ఖచ్చితంగా అక్కడ అలయన్స్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నందమూరి బాలకృష్ణకు తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ మద్దతు ఇవ్వాలి, ఆయన గెలిపించాలని చెప్పి మేము ఆ పిలుపునివ్వడం జరిగింది. ఓకే, అయితే ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గంలో సవితమ్మ వర్షం శశిపూర్ చాలా జరుగుతుంది, మాటల యుద్ధం దాకా కూడా వచ్చేసింది, వ్యక్తిగత దూషణ వరకు వెళ్ళిపోయారు. ఎలా ఉంది పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, పెనుగొండలు ముఖ్యంగా ఎలా ఉంది? ఖచ్చితంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించబోతుంది. ఇందులో రెండో ఆలోచన లేదు. ప్రజలు ఇందాకే చెప్పాను, కసిగా ఉన్నారు. ఖచ్చితంగా ఆ రోజు ఆయన ఏదైతే 151 తెచ్చుకున్నారో అది రివర్స్ ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి వైపు ఉంది. ఇక పెనుగొండ విషయానికి వస్తే, ఎప్పుడైతే ఇప్పుడు ఉషశ్రీ చరణ్ గారు ఇంతకుముందు కళ్యాణ్ దుర్గం అక్కడ పోటీ చేశారు, అక్కడి నుంచి ఇక్కడ ఏం అభ్యర్థులు లేరా? మరి ఎందుకు ఆయన ఇక్కడ వచ్చి పోటీ చేయాలి? మీరు అక్కడ బాగా చేశారు, మీరు అభివృద్ధి చేశారు అంటే మిమ్మల్ని అక్కడే ఉంచాలి, అక్కడే పోటీ చేయాలి. మీ మీద మీరు చేసిన అభివృద్ధికి మీ మీద పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు భయపడేలా ఉండాలి. అటువంటిది మీరు అక్కడి నుంచి ఇక్కడికి పంపించడంలో అర్థం ఏముంది? కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి సవితమ్మ ఈరోజు చెప్తున్నా మంచి అత్యధిక మెజారిటీతోనే, నాకు తెలిసి జిల్లాలో ఒక మంచి మెజారిటీతో గెలుపొందే అభ్యర్థుల్లో సవితమ్మ ఒకరు. ఖచ్చితంగా ఆమె మంచి మెజారిటీతో గెలుస్తారు. వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్లో ఈరోజు రకరకాలుగా ఆమె మీద అపవాదులు వేస్తున్నారు, కానీ ఇందులో వాస్తవాలు ఏం లేవు. స్థానికంగా ఉన్న ప్రజలందరికీ, పెనుగొండ నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఆమె ఏమిటో తెలుసు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశము ప్రజలు అందరూ ఆమె వెంట ఉన్నారు. ఖచ్చితంగా ఆమె మంచి విజయం సాధిస్తుంది. మొన్నటి జరుగుతున్న పోస్టల్ బ్యాట్ ఎలక్షన్ మొదలుగానే మనకు పోస్టల్ బ్యాట్ స్పందన ఎలా ఉంది? అధికారులు ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కుని అనూహ్యంగా వినియోగించుకుంటున్నారు. పోస్టల్ బ్యాట్ ఎలా జరుగుతుంది? పోస్టల్ బ్యాలెట్ విషయంకి వస్తే పూర్తిగా వన్ సైడ్గా ఎన్డీఏ అలయన్స్కు ఓట్లు పోలయ్యాయి. అది చూసి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లోనే ఒక మంత్రిగా ఉండి కూడా ఈరోజు అక్కడికి పోయి పోలింగ్ స్టేషన్ దగ్గరికి పోయి అదేదో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా హేయమైన చర్య. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగులకు మీరు న్యాయం చేసింటే మీరు ఎవరూ రావాల్సిన అవసరం లేదు. మీరున్న చోట ఎవరు అభ్యర్థులు రానప్పుడు మీరున్న చోట మీరు ఉండండి. మీ మీద నమ్మకం ఉంటే ఓట్లు మీకు వస్తాయి. ఈరోజు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగితే 90% మేర ఎన్డీఏ అభ్యర్థులకే పోలయ్యాయి. ఓకే, చివరిగా సత్సాయి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల గురించి ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున నా విజ్ఞప్తి, జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ అభ్యర్థులు, అదేవిధంగా ధర్మవరంలో మాకున్న శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా హిందూపూర్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రము దాదాపుగా 15 ఏళ్ళు వెనక్కిపోయింది. ఈరోజు ఒక రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది. అభివృద్ధిలో అధమస్థానంలో ఉంది. మరి మళ్ళా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి రావాలి. పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ మీరు అత్యధిక ఓట్లతో గెలిపించాలని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఓకే, చూసారు కదండి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తీర్పు వన్ సైడ్ అయిపోయింది. దానికి ఉదాహరణ మొన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్స్ అని చెప్తూ ఎలక్షన్ ముందుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్డీఏకి తెలిసిపోయింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి రాబోతోంది. ఖచ్చితంగా అవినీతికి అంతం వచ్చే టైం అయింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు, జనసేన, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలో రాబోతోందని జీఎం శేఖర్ గారు తెలిపారు. స్టే ట్యూన్.